అవకలు అనేది సర్వసాధారణం. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ కాస్ట్ ఇంత ఖర్చు పెట్టుబడి పెట్టేటప్పుడు మేజర్గా కాంట్రాక్టర్స్ మీద ఆ పొలిటికల్ నెక్స్ట్ వాళ్ళతో సంబంధం వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్ మీద ఇది ఎంతో కొంత ఈజీగా ఏమంటారు ఇంత పెద్ద మ్యాసివ్ ప్రాజెక్ట్లో డబ్బులు తీయటం ఈజీ అనేది మనందరికీ సర్వసాధారణం ఎదిగింది. ఇదంతా పోలవరం కూడా దాంట్లో ఉందా లేదా అనేది నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా సందేహం వచ్చినప్పుడు నేను అడిగేది ఏంటంటే వాళ్ళు అడుగుతుంది లెక్కలు చెప్పమంటున్నారు. నేనేమంటానంటే మన రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలు లేనప్పుడు చెప్పొచ్చు కదా అంటారు. మీరు మనం మనం ఆలోచించాల్సింది ఏముంది? మొత్తం లెక్క చెప్పండి అంటే నాకు మరి తినది ఏం చేయమంటారు అన్న సామెతలాగా ఉంది. అలా కాకుండా నేనేమంటానంటే మీరు నీళ్లు నమిలే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి బలమే వస్తాయి, కానీ ఉన్న ప్రాజెక్ట్ ఆపేస్తాయి, కానీ దీని ముందుకెళ్తాయి ప్రాజెక్ట్. అందుకే నేను తెలుగుదేశం ప్రభుత్వానికి నేనేమన్నానంటే మీరు ఎలాంటి అవకతవకలు చేయనప్పుడు దయచేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కొంతమంది వైట్ పేపర్ అడుగుతున్నారు, ఎవ్రీ డే డీటెయిల్స్ అని పబ్లిసైజ్ చేస్తున్నాం. అది ఏం వైట్ పేపర్ కావాలో నాకైతే అర్థం కావడం. అడ్డంకులు పెట్టడానికి ఎన్ని విధాల సాకులు వెతుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు కాంట్రాక్ట్ని సపోర్ట్ చేసేవన్నారు, ఇప్పుడు కాంట్రాక్ట్ని సపోర్ట్ చేయలేదంటారు, కొత్త కాంట్రాక్ట్ తీసుకొస్తామంటారు. ఏ రోజైనా వీళ్ళు మాట్లాడిన మాటలు మీరు చూస్తే అవినీతి లేకుండా వీళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు మీరు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి అని మళ్ళీ పెడుతున్నారు. ఇంతవరకు దేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఇంత స్పీడ్గా జరిగాయా? నెవర్ ఇన్ ది హిస్టరీ. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు పెట్టాలి, ప్రాజెక్టు జరగకుండా చేయాలి, చేసి నేను కూడా చేయలేకపోయానని నా మీద అపవాదేయాలి, బురజల్లాలి. ఇది తప్ప ఇంకేం కనపడడం లేదు వీళ్ళు. అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఆల్ పార్టీ కమిటీని ఒకటి పెట్టండి. ఆల్ పార్టీ కమిటీని మీరు ఒకటి ఫామ్ చేయండి. ప్రభుత్వం తరఫున మీరు క్లీన్గా ఉన్నారు గవర్నెన్స్ అని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఆల్ పార్టీని పిలవండి. ఆల్ పార్టీ మెంబర్స్ ఒకసారి ఇక్కడ ఇన్వైట్ చేయండి. పోలవరం ప్రాజెక్టుకి ఇన్వైట్ చేసి చెప్పండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏమాత్రం మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అంతేకాని మీరు వీటి నుంచి ఏది తప్పించుకున్నా కానీ ఈ పరిస్థితుల నుంచి ఖచ్చితంగా ఇది 2019 ఎలక్షన్లో చాలా ప్రభావం చూపిస్తుంది. నేను చెప్పడానికి ఏమాత్రం వెనకాట్లేదు. అఖిలపక్షానికి ఇక్కడ అఖిలపక్షం చేసే పని కంటే కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇక్కడ అఖిలపక్షాలు వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక యాంగిల్ ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచించేంత కూడా ప్రాజెక్టు పూర్తి కావాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుకి ఎడ్డాటం పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. మొన్న కూడా లెటర్స్ రాసే పరిస్థితికి వచ్చారు, దీనిపైన ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళని పెట్టి వివాదం చేసుకోవాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాజిటివ్గా ఉంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఇప్పుడు వీళ్ళు తీసుకొని ఢిల్లీ పోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ అవసరమైనప్పుడు అందరం కలిసి ఏ విధంగా చేయాలో చేస్తాం. ప్రజలు వస్తారు, అప్పుడు అపోజిషన్ పార్టీస్ అది వేరే కథ. కానీ ఈ ప్రాజెక్టు ముందుకు పోతామంటే కాంగ్రెస్ పార్టీపై ఏం చెప్పారు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు అని అడిగారు మొన్న కూడా. అంటే అక్కడ పోయి ఆరోపణలు పెడుతున్నారు, మళ్ళా మన దగ్గరకు వచ్చి ఇంకోటి మాట్లాడుతున్నారు, కోర్టు పోయి ఇంకోటి వాదిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్, ఎడన్ అజెండా, అల్టీరియర్ మోటివ్స్ ఉన్నప్పుడు వారు చెప్పినా కూడా మనం ఏం చేయలేం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.